సో 30 నుండి 35,000 ఆఫర్లో ఒక మంచి స్మార్ట్ ఫోన్ తెచ్చుకుందాం అనుకుంటే ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్లో కానీ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్లో కానీ రెండు ది బెస్ట్ డీల్స్ అయితే ఉన్నాయి. IQOO Neo 7 Pro గేమర్స్కి ఒక మంచి స్మార్ట్ ఫోన్. ఒకటి నథింగ్ ఫోన్ 2 ఆల్రౌండర్ పర్పస్కి యూనిక్నెస్కి చూడడానికి ఒక డిఫరెంట్ స్మార్ట్ ఫోన్. చాలా డిఫరెంట్ ఉంటుంది. బ్యాక్ సైడ్ గ్రిప్ ఇంటర్ఫేస్. ఓవరాల్గా ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ కంపేర్ చేస్తూ రెండిట్లో ఏది బెటర్, మీరు గేమింగ్ కోసం అన్న ఆల్రౌండర్ పర్పస్ కన్నా ఏది తీసుకుంటే బెటర్, రెండిట్లో ఏం మైనస్ పాయింట్స్ ఉన్నాయి, ఏం ప్లస్ పాయింట్స్ ఉన్నాయని వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి, ఒక మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి, వీడియో లైక్ చేయండి. వీడియో లైక్ అయితే ఇంపార్టెంట్. రెండిట్లో యూజ్ చేసిన బిల్డ్ క్వాలిటీ గురించి డిస్కస్ చేస్తే నథింగ్ ఫోన్ 2 చాలా బెటర్ ఆప్షన్ అవుతుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ గ్లాస్ బాడీ యూజ్ చేశారు, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వర్షన్ 5. సైడ్కి అల్యూమినియం ఫ్రేమ్ ఉంటుంది. IP53 వాటర్ అండ్ డస్ట్ సపోర్ట్ చేస్తుంది. బ్యాక్ సైడ్ గ్రిప్ ఇంటర్ఫేస్ ప్రొవైడ్ చేశారు, లైటింగ్స్ ఉంటుంది, కస్టమైజ్ చేసుకోవచ్చు. బెటర్ వాల్యూ ఫర్ మనీ అనిపిస్తుంది. డిజైన్లో చూడడానికి చాలా అట్రాక్టివ్ ఉంటుంది. IQOO Neo 7 Pro మీకు ఫ్రంట్ గ్లాస్ యూజ్ చేశారు, సంథింగ్ గ్లాస్, అది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ అయితే కాదు. బ్యాక్ సైడ్ లెదర్ ఫినిషింగ్ ఉంది, సేమ్ టైం ప్లాస్టిక్ ఫ్రేమ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఆ బడ్జెట్లో IQOO Neo 7 Proతో కంపేర్ చేస్తే డెఫినెట్లీ నథింగ్ ఫోన్ 2 డిజైన్లో బెటర్ ఉంటుంది. బిల్డ్ క్వాలిటీలో కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. నెక్స్ట్ డిస్ప్లే గురించి డిస్కస్ చేద్దాం. నథింగ్ ఫోన్ 2 వచ్చేసి 6.7 ఇంచెస్ ఫుల్ HD రెజల్యూషన్ OLED ప్యానల్తో 120 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. 1 బిలియన్ కలర్స్ ఉంటాయి, HDR10+ సపోర్ట్ చేస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ యూజ్ చేశారు. అండ్ బెజిల్స్ చాలా తక్కువ అయితే ఉంటాయి. ఫుల్ డిస్ప్లే అయితే మీకు కనిపిస్తుంది, కింద పైన చిన్న చాలా తక్కువ ఉంటుంది. పీక్ బ్రైట్నెస్ కూడా మీకు 1600 అయితే ఉంటుంది. ఆ బడ్జెట్లో చాలా మంచి డిస్ప్లే కాంబినేషన్తో వచ్చింది. బట్ ఇది ఫ్లాట్ డిస్ప్లే. IQOO Neo 7 Pro కూడా ఫ్లాట్ డిస్ప్లేనే, 6.78 ఇంచెస్ ఫుల్ HD రెజల్యూషన్, AMOLED ప్యానల్, 120 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. పీక్ బ్రైట్నెస్ 1300 అయితే ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ కూడా మనకు అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ సపోర్ట్ చేస్తుంది. ఆ బడ్జెట్లో ఇది కూడా బెటర్ ఉంది, బట్ నాట్ బెటర్ దెన్ నథింగ్ ఫోన్ 2. నథింగ్ ఫోన్ 2 మనకు OLED ప్యానల్తో వచ్చింది కాబట్టి డిస్ప్లే చాలా బెటర్గా ఉంటుంది, చాలా బెటర్ ఉంటుంది. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో పర్ఫార్మెన్స్లో రెండిట్లో యూజ్ చేసింది సేమ్ ప్రాసెస్, స్నాప్డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసర్, 4nm బేస్డ్ ప్రాసెసర్స్. రెండిట్లో బేసిక్ వేరియంట్ 8GB RAM 120GB వేరియంట్, రెండిట్లో 12GB RAM 256GB వేరియంట్ కూడా ఉంది. LPDDR5 RAM అండ్ UFS 3.1 స్టోరేజ్ సపోర్ట్ చేస్తుంది. రెండు సూపర్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తే, బట్ IQOO గేమింగ్ స్మార్ట్ ఫోన్. అందులో గేమింగ్ ఫీచర్స్ ఉంటాయి, గేమ్ మోడర్స్ ఉంటాయి, 4D వైబ్రేషన్స్ ఉంటాయి, సూపర్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే బూస్టర్స్ ఉంటాయి. సో బడ్జెట్లో డెఫినెట్లీ మీరు గేమింగ్ కోసం తీసుకుందాం అనుకుంటే IQOO Neo 7 Pro ది బెస్ట్ గేమింగ్ స్మార్ట్ ఫోన్ అవుతుంది. మల్టీ టాస్కింగ్ రెండు ఎగ్దమ్ చేస్తాయి, ఖతర్నాక్ ఉంటాయి. నెక్స్ట్ మనం కెమెరాస్ గురించి డిస్కస్ చేద్దాం. సో కెమెరాస్లో డెఫినెట్లీ నథింగ్ ఫోన్ 2 చాలా ప్లస్ పాయింట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఎందుకంటే ఈ ఫోన్లో 50 MP ఉంటాయి. సోనీ సెన్సర్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్స్ సపోర్ట్ చేస్తూ ప్రైమరీ 50 MP, అల్ట్రా వైడింగ్ కెమెరా కూడా 50 MP, సెల్ఫీ 32 MP. డీటెయిల్ క్యాప్చరింగ్ కానీ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ వీడియోస్ కానీ సూపర్గా అయితే ఉంటాయి. ఇమేజ్ ప్రాసెసింగ్ కూడా నథింగ్ ఫోన్ 2 చాలా బెటర్గా అయితే ఉంది, వెల్ ఆప్టిమైజ్గా ఉంది. బ్యాక్ సైడ్ 4K వీడియోస్ తీసుకోవచ్చు, సెల్ఫీ 1080p వీడియోస్ తీసుకోవచ్చు. IQOO Neo 7 Proలో మీకు ప్రైమరీ 50 MP, సోనీ సెన్సర్తో ట్రిపుల్ కెమెరా సెటప్తో వచ్చింది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్ సపోర్ట్ చేస్తుంది. 8 MP అల్ట్రా వైడింగ్ కెమెరా, 2 MP మైక్రో లెన్స్, సెల్ఫీ 16 MP. బ్యాక్ సైడ్ 4K తీసుకోవచ్చు, సెల్ఫీ 1080p కంటే ఎక్కువ వీడియోస్ తీసుకోలేరు. సో బడ్జెట్లో మీరు కెమెరా కోసం తీసుకుందాం అనుకుంటే నథింగ్ ఫోన్ 2 బెటర్ ఆప్షన్ అవుతుంది. బ్యాటరీ బ్యాకప్ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ గురించి డిస్కస్ చేస్తే, సో IQOO Neo 7 Proలో మీకు 5000 mAh బ్యాటరీతో 120 watts ఫాస్ట్ ఛార్జర్ బాక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా ఫాస్ట్గా మీ స్మార్ట్ ఫోన్ ఛార్జ్ చేయొచ్చు. బట్ నథింగ్ ఫోన్ 2లో 4700 mAh బ్యాటరీ ఉంది, 45 watts ఫాస్టింగ్ సపోర్ట్ చేస్తుంది, 15 watts వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. మాక్సిమం ఆఫ్ ద నెంబర్స్ నథింగ్ ఫోన్ 2ని నెగ్లెక్ట్ చేస్తారు, ఎందుకంటే 120 watts ఫాస్ట్ ఛార్జ్ IQOO Neo 7 Pro ప్రొవైడ్ చేస్తారు కాబట్టి. ఈ 120 watts ఫాస్ట్ ఛార్జర్తో ఛార్జ్ చేసినప్పుడు మొబైల్ హీట్ అవుతుందా లేకపోతే పేలుతుందా ఇలాంటి డౌట్స్ మీకు రావచ్చు. నో డౌట్ వీళ్ళు చాలా సేఫ్టీగా తీసుకున్నారు, మీరు తీసుకోవచ్చు, బాగానే ఉంటుంది. రెండు మనకు అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కాన్ అవుతూ వస్తున్నాయి. రెండిట్లో స్టీరియో స్పీకర్ సపోర్ట్ చేస్తుంది. నథింగ్ ఫోన్ 2 మనకు NFC కూడా సపోర్ట్ చేస్తుంది. IQOO Neo 7 Proలో NFC సపోర్ట్ లేదు. రెండిట్లో 3.5 జాక్ కూడా లేదు. ఓవరాల్గా మీరు 30,000 to 35,000 సెగ్మెంట్లో ఒక మంచి స్మార్ట్ ఫోన్ తీసుకుందాం అనుకుంటే, ఎస్పెషల్లీ ఈ రెండు స్మార్ట్ ఫోన్స్లో నథింగ్ ఫోన్ 2 మీకు డిస్ప్లే వైజ్గా, కెమెరా వైడ్గా చాలా బెటర్గా అయితే ఉంది. పర్ఫార్మెన్స్ వైడ్గా, బ్యాటరీ బ్యాకప్, ఫాస్ట్ ఛార్జింగ్లో మీకు IQOO Neo 7 Pro చాలా బెటర్ ఆప్షన్ అవుతుంది. ఒకవేళ నువ్వు 35,000 సెగ్మెంట్లో, 30,000 సెగ్మెంట్లో ఒక మంచి గేమింగ్ స్మార్ట్ ఫోన్ తీసుకుందాం అనుకుంటే IQOO Neo 7 Pro అన్స్టాపబుల్ స్మార్ట్ ఫోన్, బెటర్గా ఉంది. ఇందులో కూడా డిస్ప్లే క్వాలిటీ బాగుంది, కెమెరా క్లారిటీ కూడా సూపర్గా ఉంటుంది, బట్ నాట్ కంపేర్ టు నథింగ్ ఫోన్ 2. నథింగ్ ఫోన్ 2లో కొద్దిగా ఇమేజ్ ప్రాసెసింగ్ బెటర్గా ఉంది, ఆప్టిమైజ్గా చాలా బెటర్గా చేస్తుంది. నథింగ్ ఫోన్ 2లో మీకు కెమెరాస్ చాలా బాగున్నాయి, డిస్ప్లే క్వాలిటీ సూపర్గా అయితే ఉంటుంది. UI కూడా చాలా నీట్గా ఉంటుంది, స్టాక్ అనేది ఎక్స్పీరియన్స్ దొరుకుతుంది. కంపేర్ టు IQOO Neo 7 Proలో కొద్దిగా బ్లోట్ వైర్ ఉంటుంది, ఫన్ టచ్ OS వచ్చింది కాబట్టి. సో ఇది ఓవరాల్గా కంక్లూజన్. వీడియోని అస్సలు లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.